హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పలుకుల పకోడీ చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది బయట షాప్లో కన్నా బాగుంటుంది. ఇది ట్రైన్ జర్నీస్లో కూడా చాలా మనం ప్యాకింగ్ చేసుకోవడానికి నిల్వ కూడా ఉంటుంది. మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పల్లి పకోడీ చేసుకుందాము. అదే పలుకులు. ఈ పలుకులతో మనం పకోడీ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట షాప్లో కన్నా మన ఇంట్లో చేసుకున్నది హెల్దీ, అలాగే టేస్టీ కూడా ఉంటుంది. ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను పలుకులు 2 కప్పులు తీసుకుంటున్నాను. 1 కప్పు వేసాను, అలాగే 2 కప్పులు ఆల్రెడీ 1 కప్పు యాడ్ చేశాను కదా, ఇప్పుడు ఇంకో కప్పు 2 కప్పులు పలుకులు యాడ్ చేశాను. మనం ఏ కప్పుతో పలుకులు తీసుకుంటామో ఆ కప్పుతో 1 కప్పు శనగపిండి, అలాగే 1 కప్పు బియ్యపు పిండి, 2 సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోని జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా, ఇందులో మన టేస్ట్కి తగ్గ కారం యాడ్ చేసుకోవాలి. మీరు స్పైసీగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే నార్మల్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. మీ రుచికి సరిపడా సాల్ట్ ఎంత పడుతుందో సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. మనం మొత్తం కలిసిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. మరి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. ఎందుకంటే మనకి పలుకులకి పట్టదు మరి జారుగా చేసేసుకుంటే. చూసారు కదా, మనం మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నాము. ఇంత గట్టిగా ఉండాలి, ఇలా ఉండాలి. అలా అయితే మనం పలుకులకి పట్టుకుంటుంది పిండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో పెట్టుకోవాలి. మనం డీప్ ఫ్రైకి సరిపడా నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇది ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం 1 బై 1గా యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ముద్దలా వేసుకోకూడదు. ఇలా యాడ్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. వేసిన వెంటనే కలపకూడదు, కొంచెంసేపు తర్వాత కలపాలి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఫ్రై అయిపోయి. నేను ఇందులో ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు. మొత్తం అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఫ్రై అయిపోయి కదా, మొత్తం అన్నీ తీసేసుకుందాం. చూసారు కదా, మన పలుకుల పకోడీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.